నమస్తే, నేను మీ అశ్విని కుమార్. హైదరాబాద్లో మ్యారియట్ హోటల్ మాదే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాదే, లేదంటే తమిళనాడులో తిరుచెందూర్ అనే విలేజ్ మొత్తం మాదే, ఢిల్లీ మాదే, ఇట్లా అంటూ వస్తున్న వక్ఫ్ బోర్డ్, వీటికి సంబంధించి మోడీ సర్కార్ చాలా సీరియస్గా ఆలోచించింది. అమెండ్మెంట్స్ ఎన్ని తీసుకురావాలని. ఆ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు లేదా వక్ఫ్ బోర్డుకి సంబంధించి సవరణ బిల్లు 2024 ఆగస్టులో పార్లమెంట్లో దీని మీద చర్చ జరిగింది. ప్రతిపక్షాలు దీనికి సంబంధించి గొడవ చేయడంతో 26 మంది ఎంపీలతో జాయింట్ పార్లమెంట్ కమిటీ అని కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఫామ్ చేసింది. కమిటీని ఫామ్ చేసినప్పుడు 44 అమెండ్మెంట్స్ దీనిలో తీసుకురావాలి, మొత్తం మార్పు చేయాలి, ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి బిల్లుకి సంబంధించి సవరణలు చేయమన్నప్పుడు 26 సవరణలకైతే ఒప్పుకుంది. దాన్ని తిరిగి ఫిబ్రవరి 13, 2025 లోక్సభలో జాయింట్ పార్లమెంట్ కమిటీ ఈ బిల్లు గురించి పెట్టినప్పుడు ప్రతిపక్షాలు గోలపెట్టినా కూడా కొన్ని మార్పులు చేయాలి, ఫైనల్ డ్రాఫ్ట్ చేయమని కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంట్ కమిటీకి మళ్ళీ ఒకసారి పంపించడం జరిగింది. ఆ సవరణలకు సంబంధించి దాదాపు ఫిబ్రవరి 27వ తారీఖు నాడు కేంద్ర కేబినెట్ ఈ వక్ఫ్ సవరణ బిల్లు దీనికి ఆమోదించినట్టుగా తెలుస్తుంది. రాబోయే లోక్సభ ఎలక్షన్ సెక్షన్స్ మార్చి 10 నుంచి పార్లమెంట్ సెక్షన్స్ మొదలవబోతున్నాయి. అప్పుడు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని ప్రవేశపెడతారు లోక్సభలో కూడా అని మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ బిల్లు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు దీన్ని ఇప్పుడు రీనేమ్ చేశారు, పేరు మార్చారు. దీన్ని ఉమీడ్ అంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ బిల్. దీని కింద పేరును మార్చారు. దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. లోక్సభలో ఈ బిల్లు ఎంతవరకు పాస్ అవుతుంది ఏంటనేది అయితే మనం చూడాలి. రాజ్యసభలో కూడా బిల్లుని టేబుల్ చేశారు కానీ ఇంకా పాస్ కాలేదు. ఇందులో ఈ బిల్లో కీ హైలైట్స్ ఏముండబోతున్నాయంటే, ఈ బోర్డులో ముస్లిమేతర వాళ్ళు కూడా ఉండాలి, మహిళలు ఉండాలి, ఓబీసీ మెంబర్స్ ఉండాలి. అట్లాగే ఇప్పటిదాకా వక్ఫ్ ప్రాపర్టీసు ఇవన్నీ అని చెప్తున్నారు. ఈ ప్రాపర్టీస్ అన్నిటికీ కూడా మ్యాండేటరీగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి డిజిటల్ ప్లాట్ఫామ్లో. ఎందుకంటే వక్ఫ్ బోర్డు దాదాపు భారత రైల్వేస్కి, ఆ తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్కి, వాళ్ళ తర్వాత 3వ స్థానంలో ఉంది. ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ కలిగిన దానిలో వక్ఫ్ బోర్డు అనేది. సో ఇక నుంచి మీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ వక్ఫ్ బోర్డు కిందకి ఏమొస్తాయి, వాళ్ళ ప్రాపర్టీస్ ఆస్తులు ఏమొస్తాయి అనేది మ్యాండేటరీగా రిజిస్టర్ అయ్యి డిజిటల్ ప్లాట్ఫామ్లో అయి ఉండాలి అన్నదైతే ఆ బిల్లో మేజర్గా ఇవన్నీ మార్పులు ఉండబోతున్నాయి. ఇప్పటిదాకా ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే మనం వక్ఫ్ బోర్డు దాదాపు కొన్ని లక్షల ఎకరాలు వాళ్ళ చేతిలో ఉన్నాయని చెప్తున్నారు. ఎక్కడా కూడా డాక్యుమెంట్స్ కూడా లేవు. సో ఈ కీ బిల్ అయితే మనం చూడబోతున్నాము. మోడీ సర్కార్ చెప్తూనే వస్తుంది వక్ఫ్లో అమెండ్మెంట్స్ ఉంటాయని. ఆ బిల్లును కూడా పాస్ అవుతుంది అనేది అయితే వేచి చూడాలి. కాకపోతే ఇక్కడ భారతదేశంలో ఇప్పుడు కొత్తగా ఒక పెద్ద చర్చ మొదలవుతుంది. ఈ అమెండ్మెంట్ బిల్ ఏంటి, వక్ఫ్ని అసలు టోటల్గా అబాలిష్ చేయాలి వక్ఫ్ బోర్డుని, ఇవన్నీ అనేది. ఆ తదుపరి ఏమన్నా ఉంటుందా, మోడీ సర్కార్ దీనికి సంబంధించిన చర్యలు ఎలా ముందుకెళ్తారనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఈ వక్ఫ్ దానికి సంబంధించి మేజర్గా కొన్ని సవరణలు జరిగినాయి. ఈ 26 మంది ఎంపీలతో జేపీసీ ఫామ్ అయ్యాక రెండో స్టెప్ కింద మార్చి 10వ తారీఖు నాడు లోక్సభలో ఈ సవరణ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారు. థ్యాంక్ యూ.